అందరికీ నమస్కారం. మీకు ఇప్పుడు ఒక ఎక్సెల్ అనేది షేర్ చేశాను. అందులో ఏంటంటే విలేజ్ అగ్రికల్చర్ ఆపరేటర్స్ అన్‌యూజువల్ రిపోర్ట్. సో, కొంతమంది మండలి ఏఓస్ వాళ్ళ దాంట్లో మ్యాపింగ్ చేసేటప్పుడు తప్పుగా మ్యాప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంఏఓ లాగిన్‌లోకి వెళ్ళాను. దాంట్లో టెర్షియరీ యూజర్ సెలెక్ట్ చేసుకున్నాను. విలేజ్ అగ్రి ఆపరేటర్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత కిందన 30 సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఏం లేవు. సెకండ్ పేజ్ గమనించుకుంటే సెకండ్ పేజ్లో విలేజ్ కౌంట్ చూడండి ఒకసారి, అన్యూజువల్గా ఉంది. చూడండి, ఒక పర్సన్ ఇక్కడ ఇక్కడ ఇది చూడండి ఒకసారి. ఇక్కడ VI__ తిరువెంగులపురం ఇట్లా ఒక యూజర్కి ఆయన ఏం చేశారంటే అన్ని విలేజెస్ యాడ్ చేసేసారు. సో మనం చెప్పింది ఏంటి, ఒక ఆర్ఎస్కే లేదా ఒక విఏఏ కింద ఎన్ని విలేజెస్ ఉంటే అన్ని మ్యాప్ చేయమని చెప్పాం. కానీ ఇక్కడ ఈ కేసులో ఏంటంటే మండలంలో ఉన్న అన్ని విలేజెస్ని అందరికీ కలిపేశారు. సో ఇది అన్యూజువల్ రిపోర్ట్. ఇట్లా చేయకూడదు. సో ఇట్లాంటి కేసెస్ మనం ఎట్లా హ్యాండిల్ చేయాలంటే, మనము ఈ యొక్క యూజర్ యొక్క ఈ యొక్క ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ గమనించవచ్చు, మనం ఇప్పుడు ట్రయాంగిల్స్ వాడాలి. ఈ కేసులో ఏంటంటే బద్వేలో ఉన్న అన్ని విలేజ్లు అటాచ్ అయిపోయాయి. చూడండి, ఈ మండలంలో ఉన్న అన్ని విలేజెస్ అటాచ్ అయిపోయాయి. సో ఇట్లా చేయకూడదు. సో ఇక్కడ విఏఏ తిరువంగలపురం అనే పర్సన్కి ఏవైతే విలేజెస్ ఉన్నాయో అవి మాత్రమే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి అన్చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము జస్ట్ ఇంతకుముందు మనం నేర్పినట్లు ఈ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ మండల్లో ఇప్పుడు ఆయన ఎవరు, సపోజ్ తిరువెంగళపురం అనుకోండి. సో తిరువెంగళపురం మాత్రం టిక్ పెట్టాలి. టిక్ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ సెలెక్ట్ అయినాయి. దాన్ని అప్డేట్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ అసైన్డ్ అని వస్తుంది, ఎస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది అప్డేట్ అవుతుంది, సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. ఇప్పుడు ఆ పర్సన్కి చూడండి, మీరు అన్యూజువల్ రిపోర్ట్లో చూడండి, ఇక్కడ పర్సన్కి 1 అయ్యింది. ఈ విధంగా ప్రతి ఒక్కరిది కూడా మనము ఈ యొక్క యూజర్స్ అందరికీ కూడా మార్చాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఇంకొకటి చేస్తాను, VI__ చింతల చెరువూరు ఉంది. సో ఇంకొకటి ఏంటంటే యూజర్స్ చాలామంది హడావిడి యాక్టివ్ బటన్ క్లిక్ చేస్తున్నారు. యాక్టివ్ బటన్ క్లిక్ చేయకూడదు. ఎడిట్ సింబల్ క్లిక్ చేయాలి. ట్రయాంగిల్స్ మాత్రం వాడాలి. ట్రయాంగిల్స్ వాడినప్పుడు ముందు ఇక్కడ ఉన్న మండలి అన్క్లిక్ చేయండి, మొత్తం అన్నీ పోతాయి. పోయిన తర్వాత ఈయన చింతల చెరువు కాబట్టి జస్ట్ చింతల చెరువు చూసి ఓపెన్ చేయండి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అన్నీ సెలెక్ట్ అవుతాయి. అప్డేట్ క్లిక్ చేయండి, ఎస్ కొట్టండి. ఇప్పుడు మనకు ఈ రిపోర్ట్ అనేది మనకు అన్యూజువల్ నుంచి యూజువల్ లాగా మారిపోతుంది. సపోజ్ దీనికి మల్టిపుల్ విలేజెస్ ఉన్నాయనుకోండి. సపోజ్ ఈ పర్సన్కి విఏఏ కొంగలవీడు అనే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్కి మల్టిపుల్ విలేజెస్ చేయాలనుకోండి. ఫస్ట్ అన్మ్యాప్ చేసుకోండి అన్ని. ఫస్ట్ మండలి తీసేసేయాలి. ఈ కొంగలవీడు పర్సన్ 1-2 విలేజెస్ చూస్తున్నాడు అనుకోండి. సపోజ్ కొంగలవీడు చూస్తున్నారు, అలాగే కొండుగారిపల్లె చూస్తున్నాడు, కోనసముద్రం చూస్తున్నాడు అనుకోండి. జస్ట్ ఈ 3 టిక్ పెట్టుకోవాలి, అప్డేట్ క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే మీరు చూడండి, ఈ రిపోర్ట్లో ఆ పర్సన్కి 3 అనేది అసైన్ అయ్యింది. అలాగే సేమ్ ఇదే విధంగా విలేజ్ అగ్రి రెవెన్యూ అప్రూవర్స్, విలేజ్ రెవెన్యూ అప్రూవర్స్లో కూడా చూడండి, ఈయన 24 చొప్పున అందరినీ యాడ్ చేసేసారు. ఇదేంటంటే ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా చదవకపోవడం, వీడియోలు చూడకపోవడం వచ్చిన ప్రాబ్లం అనమాట. సో డౌట్ ఉన్నప్పుడు మీ టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ మీరు కాంటాక్ట్ అవ్వాలి, లేదా కనీసం వాట్సాప్లోనే మెసేజ్ ఇవ్వాలి. అంతేకాని ఇట్లా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు దయచేసి. ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ముందు రెక్టిఫై చేసుకుని అప్పుడు మనం పోర్టల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఇది ఎందుకు ఇలా వచ్చిందంటే కారణం, ఒక ప్లాన్ తయారు చేయలేదు. మండల్ లెవెల్లో ప్రతి ఆర్ఎస్కేని లేదా ప్రతి విఏఏని తన కింద ఉన్న విలేజెస్ని కరెక్ట్గా ఎక్సెల్లో మ్యాప్ చేసుకున్నట్లయితే ఈ విధంగా పోర్టల్లో వచ్చేది కాదు. సో ఇక్కడ ఏమైందంటే VRO_ తిప్పనపల్లి ఉంది. ఈ VRO కూడా 24 విలేజెస్ మ్యాప్ చేస్తారు. ఈ విధంగా చేయకూడదు. సో ఈ పర్సన్కి కూడా మనం క్లిక్ చేసుకుని మనం ఫస్ట్ ట్రయాంగిల్స్ యూజ్ చేసుకోవాలి. ట్రయాంగిల్స్ యూజ్ చేసుకున్న తర్వాత అన్ని విలేజ్లు అటాచ్ అయిపోయాయి కాబట్టి ముందు మండలం అన్మ్యాప్ చేసుకోవాలి. అన్మ్యాప్ చేసిన తర్వాత తిప్పనపల్లి చూడాలి.
విఆర్ఓ తిప్పనపల్లి ఏ విలేజ్, తిప్పనపల్లి ఉంది, జస్ట్ తిప్పనపల్లి టిక్ చేయాలి, అప్డేట్ క్లిక్ చేయాలి, ఎస్ వస్తుంది, ఎస్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆ విఆర్ఓకి చూడండి మీకు విలేజ్ కౌంట్. మీకు ప్రతి ఏఓ గారిని నేను కోరేది ఏంటంటే, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఏఓ గారిని కోరేది ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్న విలేజ్ కౌంట్ ద్వారా ఏదైనా యూజర్కి 2-3 కంటే ఎక్కువ విలేజెస్ యాడ్ అయ్యేది చూసుకోండి. మీరు చేసుకునే ఎక్సెల్లో ప్లాన్ ప్రకారంగా ఒకవేళ మీరే కనుక ఎక్కువ అసైన్ చేసి ఉంటే ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా అన్యూజువల్గా ఒక పర్సన్కి ఇన్ని వేసి విలేజ్ 20 వేసి, 30 వేసి, 18, 17, 10, 14 ఇలా మీకు ఇచ్చిన ఎక్సెల్లో ఉన్నాయి. అర్జెంటుగా ఈ మండల వాళ్ళు మీరు మరొకసారి యూజర్ వైజ్ ఎన్ని విలేజెస్ అటాచ్ అయ్యో చెక్ చేసుకుని ఎడిట్ బటన్లోకి వెళ్ళి ఎడిట్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క యూజర్స్ని అన్వాంటెడ్ విలేజెస్ని అన్మ్యాప్ చేసుకోవాలి. వాంటెడ్ విలేజెస్ మాత్రమే మ్యాప్ చేయాలి. దయచేసి గమనించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.